విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది ట్రోఫీస్ గురించి మాట్లాడతారు. కానీ నిజం చెప్పాలంటే విరాట్ లెగసీ ట్రోఫీస్ లో కాదు, మెంటాలిటీలో ఉంది. ఒక సమయంలో టీమిండియా ఓవర్సీస్ కి వెళ్తే డ్రా కోసం ఆడేది. కానీ విరాట్ వచ్చాక గెలవడం కోసం ఆడడం స్టార్ట్ చేసింది. ఆస్ట్రేలియా అయినా, ఇంగ్లాండ్ అయినా, సౌత్ ఆఫ్రికా అయినా, న్యూజిలాండ్ అయినా, ఆపోజిషన్ ఎవరైనా కావచ్చు, ఇండియాకి వెనక్కి తగ్గడం అనే ఆప్షన్ ఉండేది కాదు. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్న రోజుల్లో గ్రౌండ్ లో ఒక డిఫరెంట్ ఫైర్ కనిపించేది. వికెట్ పడితే సెలబ్రేషన్స్, ప్రెషర్ వచ్చిన కాన్ఫిడెన్స్, ఆపోజిషన్ స్లెడ్జింగ్ చేస్తే ఇమీడియట్ రిప్లై. విరాట్ టీమ్ ని లీడ్ చేయలేదు, టీమ్ లో అగ్రెషన్ ని ఇంజెక్ట్ చేశాడు. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే విరాట్ కెప్టెన్సీలో ఇండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవకపోయినా కూడా ప్రతి ఇండియన్ ఫ్యాన్ కూడా విరాట్ కోహ్లీని మిస్ అవుతున్నారు. ఎందుకంటే ట్రూ క్రికెట్ ఫ్యాన్స్ ట్రోఫీస్ మర్చిపోతారేమో కానీ విరాట్ కోహ్లీ కెప్టెన్ గా క్రియేట్ చేసిన యాటిట్యూడ్, ఫిట్నెస్ కల్చర్, విన్నింగ్ మైండ్ సెట్ అండ్ ఫియర్లెస్ క్రికెట్ ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు. అందుకే ఇప్పటికీ కూడా ఇండియన్ క్రికెట్ టీమ్ లో కెప్టెన్సీ డిబేట్ నడుస్తూనే ఉంటుంది. టీమ్ ఇండియాకి కెప్టెన్ దొరికినా కూడా విరాట్ లాంటి ఫైర్ దొరకలేదు అని అంటుంటారు. మరి మీ ఒపీనియన్స్ ఏంటి? టీమ్ ఇండియా విరాట్ కెప్టెన్సీని మిస్ అవుతుందా లేదా? కామెంట్స్ లో చెప్పండి.